హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఎంపటిక్ ప్రొనౌన్ గురించి డిస్కస్ చేద్దాం. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్కి ఎంపటిక్ ప్రొనౌన్కి డిఫరెన్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ మీద వాటి యొక్క యూసేజ్ మీద బిట్స్ ఏ విధంగా వస్తాయని డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ మీద డిఎస్సి, టెట్, ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, సిజిఎల్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ మీద స్పాటింగ్ ఎరర్స్లో కానీ కరెస్పాండెన్స్ సెంటెన్స్లో కానీ బిట్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. కాబట్టి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ పర్సనల్ ప్రొనౌన్స్ టాపిక్లో గత వీడియోలోనే పొసెసివ్ కేస్ గురించి, పొసెసివ్ ప్రొనౌన్ గురించి చెప్పినప్పుడు, పొసెసివ్ అడ్జెక్ట్ గురించి చెప్పినప్పుడే ఈ పట్టిక మీకు వేయడం జరిగింది. ఆ వీడియోలో కంప్లీట్గా సబ్జెక్టివ్ కేసు, ఆబ్జెక్టివ్ కేసు, పొసెసివ్ కేసు, అలాగే రిఫ్లెక్సివ్ కేసు అని, ఓకేనా. చూడండి, సబ్జెక్టివ్ కేసు తీసుకున్నట్లయితే దీన్ని నామినేటివ్ కేసు అంటాం. ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే వీటిని ఏమంటామంటే సబ్జెక్టివ్ కేసులు అంటాం, ఓకేనా. నామినేటివ్ కేసు అంటాం. ఐ యొక్క రిఫ్లెక్సివ్ కేసు ఏమవుద్ది మై సెల్ఫ్, వీకి ఏమవుద్ది అవర్ జెల్ఫ్స్, యూకి ఏమవుద్ది ఎవర్ సెల్ఫ్ లేదా ఎవర్ జెల్ఫ్స్. యూని సింగులర్గా వాడతాము, ప్లూరల్గా వాడతాము. సింగులర్గా వాడేటప్పుడు ఎవర్ సెల్ఫ్ అంటాము, ప్లూరల్గా వాడేటప్పుడు ఎవర్ జెల్ఫ్స్ అంటాం. ఈకి హిమ్సెల్ఫ్, సీకి హెర్ సెల్ఫ్, ఇట్కి ఇట్ సెల్ఫ్, దేకి దెమ్ జెల్ఫ్స్, ఓకేనా. అలాగే కొన్ని సందర్భాలలో ఓఎన్ ఈ వన్కి వన్ సెల్ఫ్ వస్తుందండి. ఇది కూడా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ కింద తీసుకోవాలి, వన్కి వన్ సెల్ఫ్, ఓకేనండి. ఇవి రిఫ్లెక్సివ్ కేసు సంబంధించి. అసలు రిఫ్లెక్సివ్ కేసు అంటే ఏంటంటే ఒక సెంటెన్స్లో సబ్జెక్టు ఆబ్జెక్ట్ ఒకరే అయినప్పుడు, అంటే డూయరు రిసీవరు, అదేవిధంగా ఒక పని చేసేవాడు ఆ పని ఫలితాన్ని పొందేవాళ్ళు ఇద్దరు ఒకరైనప్పుడు ఆ ఆబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఒకటైనప్పుడు ఆబ్జెక్ట్ ప్లేస్లో రాయాల్సింది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రాయాలి. మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్స్, హిమ్ సెల్ఫ్, హెర్ సెల్ఫ్ ఇవి రాయాలి. సబ్జెక్ట్ ఏదుందో దాని యొక్క రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఆబ్జెక్ట్ ప్లేస్లో రాయాలి. ఇప్పుడు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఒకటైనప్పుడు, ఓకేనండి. ఎగ్జాంపుల్స్ వద్దాం. సీ లవ్స్ హెర్ సెల్ఫ్ అని ఉందండి. సీ లవ్స్ హెర్ సెల్ఫ్ అంటే ఆమె తనను తాను ప్రేమిస్తుంది. ఇది సబ్జెక్టు, ఇది వెర్బు, ఇది ఆబ్జెక్ట్ అండి, ఓకేనా. ఆమె తనను తాను ప్రేమిస్తుంది కాబట్టి ఇక్కడ సబ్జెక్టు ఆబ్జెక్ట్ ఒకరే కాబట్టి సి యొక్క రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏముందండి హెర్ సెల్ఫ్, ఓకేనండి. యూ బర్న్ట్ యువర్ సెల్ఫ్, మీకు మీరే కాల్చుకున్నారు అని అర్థం. మీకు మీరే కాల్చుకున్నారని అంటే అక్కడ సబ్జెక్టు ఒకరే, ఆబ్జెక్టు ఒకరే కాబట్టి యూ బర్న్ట్, యూ అనేది సబ్జెక్టు, బర్న్ట్ అనేది వెర్బు, ఇది ఆబ్జెక్టు. సో యూ యొక్క రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏముంది ఇక్కడ యువర్ సెల్ఫ్, ఓకేనండి. సో ఈ విధంగా సబ్జెక్టు ఆబ్జెక్టు ఒకటే అయినప్పుడు ఆబ్జెక్ట్ ప్లేస్లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రాయాలి, ఓకేనా. నెక్స్ట్ ఐ స్టడీ మై సెల్ఫ్, నాకు నేనే చదువుతాను అని అర్థం. నాకు నేనే చదువుతాను అని అర్థం. ఇక్కడ ఐ సబ్జెక్టు, స్టడీ వెర్బు, మై సెల్ఫ్ అనేది ఆబ్జెక్టు. సో నాకు నేనే చదువుతాను కాబట్టి ఇక్కడ సబ్జెక్టు ఆబ్జెక్ట్ ఒకటే కాబట్టి ఐ యొక్క రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ మై సెల్ఫ్ రాయాలి. సికి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ హెర్ సెల్ఫ్, యూకి ఎవర్ సెల్ఫ్ రాయొచ్చు, ఎవర్ జెల్ఫ్స్ రాయొచ్చు. సింగులర్ అనుకుంటే ఎవర్ సెల్ఫ్, ప్లూరల్ అనుకుంటే ఎవర్ జెల్ఫ్స్ రాయొచ్చు, ఓకేనా. నెక్స్ట్ హీ పనిష్డ్ హిమ్సెల్ఫ్, హీ సబ్జెక్టు, పనిష్డ్ వెర్బు, ఇది ఆబ్జెక్టు. సో హీ పనిష్డ్ హిమ్సెల్ఫ్ అంటే అతను తనకు తానే శిక్షించుకున్నాడు అని అర్థం. అతనే శిక్షించుకున్నాడు అని అర్థం. ఈ విధంగా హీ సబ్జెక్టు ఆబ్జెక్ట్ హిమ్సెల్ఫ్ ఒకరే కాబట్టి ఆబ్జెక్ట్ ప్లేస్లో మనము ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రాసామన్నమాట. ఈ విధంగా సబ్జెక్టు ఆబ్జెక్టు ఒకరే అయినప్పుడు ఆబ్జెక్ట్ ప్లేస్లో రాయాల్సింది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రాయాలి, ఓకేనండి. ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యొక్క కంప్లీట్ మీనింగ్. నెక్స్ట్ ఎంపటిక్ ప్రొనౌన్. ఎంపటిక్ ప్రొనౌన్ అంటే అందులో మీనింగ్ ఉంది. టు ఎంఫసైజ్ అంటే నొక్కి ఒక్కానించడం ఎంపటిక్ ప్రొనౌన్ అంటే. అసలు ఏంటి దీని మీనింగ్ ఏంటంటే సెంటెన్స్లో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఒకటి కాదు, వేరు. అయితే మరి ఎంపటిక్ ప్రొనౌన్స్ ఏంటంటే ఇవే రిఫ్లెక్సివ్ కేసుకి ఏం వాడామో అవే ఎంపటిక్ ప్రొనౌన్స్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అవే, ఎంపటిక్ ప్రొనౌన్స్ అవే. మై సెల్ఫ్, అవర్ జెల్ఫ్స్, హిమ్ సెల్ఫ్, హెర్ సెల్ఫ్ అవే. అయితే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ సందర్భంలో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఒకరే కానీ ఎంపటిక్ ప్రొనౌన్స్ చెప్పేటప్పుడు మాత్రం సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వేరు. అంటే ఒకరికి మనం పని చేసాం అనుకోండి, ఆ పని నేనే చేశాను అని చెప్పడం. ఒక పని చేసినప్పుడు ఆ పని నేనే చేశానని చెప్పడం, ఓకేనా. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వేరు ఉంటాయి కానీ ఆ పని నేనే చేశాను అని చెబితే అలాంటి సందర్భాల్లో ఎంపటిక్ నొక్కి ఒక్కానించడం, ఓకేనండి. చూద్దాం ఎగ్జాంపుల్. ఐ మై సెల్ఫ్ హెల్ప్డ్ యూ, ఐ మై సెల్ఫ్ హెల్ప్డ్, ఐ సబ్జెక్టు, హెల్ప్డ్ అనేది వెర్బు, ఆబ్జెక్టు యూ, ఓకేనా. ఐ హెల్ప్డ్ యూ యాక్చువల్గా నేను నీకు సహాయం చేశాను కానీ సబ్జెక్ట్ తర్వాత వెంటనే ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రాస్తే, అదే రిఫ్లెక్సివ్ కేసు రాస్తే అప్పుడు ఏమవుతుంది దాని అర్థం, నీకు నేనే సహాయం చేశాను, నీకు నేను సహాయం చేశాను అంటే వేరు, నీకు నేనే సహాయం చేశాను అని అర్థం.
సో ఇక్కడ సబ్జెక్ట్ వేరు, ఆబ్జెక్ట్ వేరు. సహాయం పొందింది యు, సహాయం చేసింది ఐ. కానీ ఐ తర్వాత ఐ యొక్క రిఫ్లెక్సివ్ కేసు రాసాం, ఏంటిది మై సెల్ఫ్. అప్పుడు దాని మీనింగ్ వచ్చింది నీకు నేనే సహాయం చేశాను అని అర్థం. అర్థమైందా? అలాంటప్పుడు సబ్జెక్ట్ తర్వాత వెంటనే రిఫ్లెక్సివ్ కేసు రాస్తే దీన్ని ఎంపటిక్ ప్రొనౌన్ అంటాము. ఎంపటిక్ ప్రొనౌన్ అంటాం. సబ్జెక్ట్ తర్వాత వెంటనే ఇది మనం ఏది రిఫ్లెక్సివ్ కేసు కానీ రాస్తే ఐ మై సెల్ఫ్ హెల్ప్ యూ అని రాస్తే అలాంటి సందర్భాలలో అప్పుడు ఆ రిఫ్లెక్సివ్ కేసుని ఎంపటిక్ ప్రొనౌన్ అని పిలుస్తాం. నెక్స్ట్ అండి హీ హిమ్సెల్ఫ్ కాల్డ్ దెమ్. యాక్చువల్గా హీ కాల్డ్ దెమ్ అని చూద్దాం. ఇది సబ్జెక్టు, ఇది వెర్బు, ఇది ఆబ్జెక్టు. ఓకేనా? అసలు ఆబ్జెక్ట్ అని ఎలా ఐడెంటిఫై చేస్తాం ఆల్రెడీ గతంలో నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. వెర్బ్ తర్వాత టు హూమ్, ఫర్ హూమ్, వాట్ అని ప్రశ్నిస్తే వచ్చే ఆన్సరే ఆబ్జెక్ట్. ఇక్కడ ఐ హెల్ప్డ్ టు హూమ్ ఎవరికి యూ, కాబట్టి ఇది ఆబ్జెక్ట్. హీ కాల్డ్ టు హూమ్ ఎవరిని పిలిచాం దెమ్. ఓకేనా? ఆ విధంగా ఆబ్జెక్ట్ అనమాట. సో తర్వాత మీ క్లాసులో కూడా ఇవన్నీ మళ్ళీ చెప్తాను. ఓకేనా? పార్ట్స్ ఆఫ్ ది సెంటెన్స్లో సబ్జెక్టు, ఆబ్జెక్టు, సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అన్ని మళ్ళీ అప్లోడ్ చేస్తాను. అవన్నీ నోట్స్లో రాసి గతంలో వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను, కానీ మళ్ళీ వీడియోలో మీకు డైరెక్ట్ లైవ్లో చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో మొత్తం సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు. హీ కాల్డ్ దెమ్ అతను వారిని పిలిచాడు, అతను వారిని పిలిచాడు. కానీ హీ తర్వాత దాని యొక్క రిఫ్లెక్సివ్ కేసు రాసినట్లయితే అప్పుడు మీనింగ్ ఏమవుద్ది? అతనే వారిని పిలిచాడు అని ప్రత్యేకించి నొక్కి ఒక్కానించాడు. దాన్ని ఎంపసిస్ అంటాం. అతనే వారిని పిలిచాడని. అలాంటప్పుడు సబ్జెక్ట్ పక్కన ఏమైనా ఉంది కాబట్టి సబ్జెక్ట్ వేరు, ఆబ్జెక్ట్ వేరు ఉంది. మరి రిఫ్లెక్సివ్ కేసు రాసామంటే సబ్జెక్ట్ వేరు, ఆబ్జెక్ట్ వేరు ఉండి రిఫ్లెక్సివ్ కేసు సబ్జెక్ట్ పక్కన రాసామంటే అది ఎంపటిక్ ప్రొనౌన్ అవుతుంది. కానీ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఒకటే అయినప్పుడు ఆబ్జెక్ట్ ప్లేస్లోనే రిఫ్లెక్సివ్ కేసు ఉంటే అది రిఫ్లెక్సివ్ ప్రొనౌను. కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ వేరు, సబ్జెక్ట్ పక్కన ఉంటుంది రిఫ్లెక్సివ్ కేసు. ఓకేనా? నెక్స్ట్ దే దెమ్సెల్వ్స్ అడ్మిటెడ్ దేర్ గిల్ట్. దే సబ్జెక్టు, అడ్మిటెడ్ వెర్బు, దేర్ గిల్ట్ ఆబ్జెక్ట్. ఓకేనా? దే అడ్మిటెడ్ వాట్ అంటే వారు చేసిన నేరాన్ని అంగీకరించారని. కానీ దే యొక్క రిఫ్లెక్సివ్ కేసు ఇక్కడ రాయడం వల్ల దే దెమ్సెల్వ్స్ అడ్మిటెడ్ దేర్ గిల్ట్, వారే వారు చేసిన నేరాన్ని అంగీకరించారు, వారే అంగీకరించారని అర్థం. ఓకేనా? అలాంటప్పుడు ఇదేమవుతుంది? ఎంపటిక్ ప్రొనౌన్ అవుతుంది. ఎంపటిక్ ప్రొనౌన్ అవుతుంది దే పక్కన ఉన్నటువంటి దెమ్సెల్వ్స్. ఓకేనండి? దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్కి, ఎంపటిక్ ప్రొనౌన్కి వెర్బ్ తర్వాత ఉన్న వెంటనే వచ్చిన ఆబ్జెక్ట్ ప్లేస్లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఉంటుంది. ఆబ్జెక్ట్ ప్లేస్లోనే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఉంటుంది. కానీ ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత వెంటనే ఉంటుంది రిఫ్లెక్సివ్ కేసు, అప్పుడు ఇది ఎంపటిక్ ప్రొనౌను. ఈ సెంటెన్స్ ఎంపటిక్ ప్రొనౌన్ రాసామంటే అందులో ఆబ్జెక్ట్ వేరేది ఉంటుంది, సబ్జెక్ట్ వేరు, ఆబ్జెక్ట్ వేరు. కానీ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రాస్తే సబ్జెక్ట్ అదే, ఆబ్జెక్ట్ అదే, ఒకరే. నెక్స్ట్ అండి షీ విల్ డూ ఇట్ హెర్ సెల్ఫ్. ఇక్కడ చూడండి, మరి ఇక్కడ సబ్జెక్టుల పక్కన వెంటనే వచ్చాక కదా సార్ ఐ మై సెల్ఫ్, హీ హిమ్సెల్ఫ్, దే దెమ్సెల్వ్స్ అని. షీ విల్ డూ ఇట్ హెర్ సెల్ఫ్ చివరనుంది. మరి అప్పుడు ఏంటంటే రిఫ్లెక్సివ్ కేసులు అనేవి ఆబ్జెక్ట్ తర్వాత చివరనున్న, సబ్జెక్ట్ తర్వాత వెంటనే ఉన్నా అది ఎంపటిక్ ప్రొనౌన్స్ అవుతాయి. ఎందుకంటే ఇది సబ్జెక్టు, ఇది వెర్బు, ఆల్రెడీ ఆబ్జెక్ట్ ఇక్కడ ఇట్ ఉంది. సబ్జెక్టు ఆబ్జెక్ట్ వేరువేరు ఉన్నాయి కదా. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వేరువేరుగా ఉండి రిఫ్లెక్సివ్ కేసు కానీ ఉంది అంటే అది ఎంపటిక్ ప్రొనౌను. అలా కాకుండా సబ్జెక్టు ఆబ్జెక్టు ఒకటే అయినప్పుడు సబ్జెక్టు దాని యొక్క రిఫ్లెక్సివ్ కేసు ఉంది అంటే ఆబ్జెక్ట్ ప్లేస్లో అది రిఫ్లెక్సివ్ ప్రొనౌను. ఓకేనా? షీ విల్ డూ ఇట్ హెర్ సెల్ఫ్, ఆమె అది చేస్తుంది, ఆమె అది చేస్తుంది అర్థం. షీ విల్ డూ ఇట్ హెర్ సెల్ఫ్ అని. ఓకేనా? సో ఈ రిఫ్లెక్సివ్ కేసు అనేది ఆబ్జెక్ట్ తర్వాత ఉన్న, సబ్జెక్ట్ తర్వాత ఉన్న ఇది ఎంపటిక్ ప్రొనౌనే. ద క్యాట్ ఓపెన్డ్ ద డోర్ ఇట్ సెల్ఫ్. ద క్యాట్ అనేది సబ్జెక్టు, ఓపెన్డ్ వెర్బు, డోర్ ఆబ్జెక్ట్. ద క్యాట్ ఓపెన్డ్ వాట్, వెర్బ్ తర్వాత వాట్ అని కానీ, టు హూమ్ అని కానీ, ఫర్ హూమ్ అని కానీ ప్రశ్నిస్తే వచ్చేది ఆబ్జెక్ట్. ద క్యాట్ ఓపెన్డ్ వాట్ అంటే డోర్, కాబట్టి ఇది ఆబ్జెక్ట్. అయితే ఆబ్జెక్ట్ తర్వాత రిఫ్లెక్సివ్ కేసు ఉన్నా సరే, అలాగే సబ్జెక్ట్ తర్వాత వెంటనే రిఫ్లెక్సివ్ కేసులు ఉన్నా, ఇక్కడ చూడండి ఐ మై సెల్ఫ్, హీ హిమ్సెల్ఫ్, దే దెమ్సెల్వ్స్. లేదు ఇక్కడ ఆబ్జెక్ట్ తర్వాత ఇక్కడ హెర్ సెల్ఫ్ ఉంది, ఇక్కడ ఆబ్జెక్ట్ తర్వాత ఇట్ సెల్ఫ్ ఉంది. ఇలాంటివి ఏమవుతాయి అంటే ఎంపటిక్ ప్రొనౌను. ఓకేనా? ఇదండి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్కి ఎంపటిక్ ప్రొనౌన్కి డిఫరెన్స్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఉంది అంటే ఆ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌనే, ఇంకోటి ఉండదు. సబ్జెక్టు ఆబ్జెక్ట్ ఒకరే. కానీ ఎంపటిక్ ప్రొనౌన్ రాసినప్పుడు సబ్జెక్ట్ వేరు, ఆబ్జెక్ట్ వేరు. సబ్జెక్ట్ తర్వాత వెంటనే రిఫ్లెక్సివ్ కేసు ఉంటుంది, లేదా ఆబ్జెక్ట్ తర్వాతనే రిఫ్లెక్సివ్ కేసు ఉండొచ్చు. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్లో వేరు వేరు ఉండి ఈ రిఫ్లెక్సివ్ కేసు అనేది సబ్జెక్ట్ తర్వాతనే ఉండొచ్చు, ఆబ్జెక్ట్ తర్వాతనే ఉండొచ్చు. అది ఎంపటిక్ ప్రొనౌన్. ఓకేనండి? ఇప్పుడు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యూసేజ్ ఏ విధంగా బిట్స్ వస్తాయని చూద్దాం.
ఫ్రెండ్స్ ఇప్పుడు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యూసేజ్ గురించి డిస్కస్ చేద్దాం. వీటిలో మనకు బిట్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది. ఫస్ట్ యూసేజ్ ఏంటంటే ఎగ్జాంపుల్స్తో చెప్దాం. అక్కడ ఏంటంటే దే ఇంజూర్డ్ దెమ్ అంటే వాళ్ళకి వాళ్ళే గాయపరుచుకున్నారని అర్థం. ఇక్కడ సబ్జెక్ట్ ఏమో దే, ఇక్కడేమో దెమ్ అంటే దేకి సంబంధించింది కదా, దే యొక్క ఆబ్జెక్ట్ కేసు కదా. కాబట్టి దే దెమ్ ఒకటే కదా, అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఒకటే. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఒకటే ఉన్నప్పుడు ఇక్కడ రాయాల్సింది ఆబ్జెక్టివ్ కేసు కాదు, రిఫ్లెక్సివ్ కేసు రాయాలి. దేకి రిఫ్లెక్సివ్ కేసు ఏమవుతుంది, దెమ్ జెల్స్ రాయాలి. ఓకేనండి, దే ఇంజూర్డ్ దెమ్ జెల్స్ అని రాయాలి. దే ఇంజూర్డ్ దెమ్ అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఒకటేనే వాడి ఉద్దేశం. అప్పుడు రెండు ఒకటైనప్పుడు ఆబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్టివ్ కేసు దెమ్ రాయకూడదు, రిఫ్లెక్సివ్ కేసు దెమ్ జెల్స్ రాయాలి. ఓకేనా. నెక్స్ట్ అండి హీ ఇంట్రడ్యూస్డ్ హిమ్. హీ సబ్జెక్టు, ఇది వెర్బు, ఇది ఆబ్జెక్టు. హీ ఇంట్రడ్యూస్డ్ హిమ్ అతనే పరిచయం చేసుకున్నాడని అర్థం. సో హీ సబ్జెక్టు, హీ హిమ్ ఒకటే కదా. సో సబ్జెక్టు ఆబ్జెక్ట్ ఒకటే అన్నప్పుడు హీ యొక్క ఆబ్జెక్ట్ కేసు ఇది, కాబట్టి హీ హిమ్ ఒకటే. అలాంటప్పుడు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఒకటి అన్నప్పుడు హిమ్ రాయకూడదు, ఇక్కడ ఆబ్జెక్ట్ కేసు రాయకూడదు. దీని యొక్క రిఫ్లెక్సివ్ కేసు రాయాలి హిమ్కి. హీకి ఏమవుతుందండి, హిమ్సెల్ఫ్. ఓకేనా. హీ ఇంట్రడ్యూస్డ్ హిమ్సెల్ఫ్ అనాలి తప్ప హీ ఇంట్రడ్యూస్డ్ హిమ్ అని అనకూడదు. ఓకే, దే ఇంజూర్డ్ దెమ్ అనకూడదు, దే ఇంజూర్డ్ దెమ్ జెల్స్ అనాలి. ఓకేనా. నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ తర్వాత వెర్బ్, అంటే వెర్బ్కు ముందు ఉండేది ఏమవుతుంది, సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ ప్లేస్లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది రాయకూడదు. ఇది నెక్స్ట్ మోడల్ అనమాట. సబ్జెక్ట్ ప్లేస్లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది యూజ్ చేయము. వెర్బ్కు ముందు ఉన్న సబ్జెక్ట్ కేసే కదా. సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్ ప్లేస్లో రాయలేము, రాయకూడదు. ఓకేనా. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఎప్పుడు ఆబ్జెక్ట్ ప్లేస్లోనే ఉంటుంది. ఓకేనండి. సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ కానీ సబ్జెక్ట్ ప్లేస్లో వస్తే దాన్ని మనము రాంగ్గా మనం ఐడెంటిఫై చేయాలి. అప్పుడు దాని యొక్క సబ్జెక్ట్ కేసే రాయాలి. చూద్దాం. మై సెల్ఫ్ సా ఇట్, ఇది వెర్బ్ అండి, ఇది ఆబ్జెక్ట్. మీరు ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రాయకూడదు. మై సెల్ఫ్ బదులుగా ఎటు రాయాలండి, ఐ రాయాలా. ఎందుకంటే మై సెల్ఫ్ యొక్క సబ్జెక్ట్ కేసేది అయ్యే కదా. ఐ, మీ, మై, మైన్, మై సెల్ఫ్. ఐ, మీ, మై, మైన్, మై సెల్ఫ్, సెవెన్ రిఫ్లెక్సివ్ కేస్. ఓకేనా. ఐ సా ఇట్ని అనాలి. నెక్స్ట్ అండి హిమ్సెల్ఫ్ విల్ గో దేర్, అతను అక్కడికి వెళ్తాడని. ఇక్కడ విల్ గో అనేది వెర్బ్. ఓకేనా. ఇక్కడ చూడండి హిమ్సెల్ఫ్ అనేది సబ్జెక్ట్, వెర్బ్కి ముందు సబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లేస్లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రాయకూడదు. హిమ్సెల్ఫ్ బదులుగా ఎటు రాయాలంటే హీ రాయాలి. హీ విల్ గో దేర్ అనాలి. హిమ్సెల్ఫ్ బదులుగా హీ రాయాలి. సబ్జెక్ట్ ప్లేస్లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రాయకూడదు, హీ విల్ గో దేర్ అనాలి తప్ప హిమ్సెల్ఫ్ విల్ గో దేర్ అని అనకూడదు. నెక్స్ట్ మోహన్ అండ్ మై సెల్ఫ్ ఆర్ డ్రైవింగ్, ఇది వెర్బ్ కదండి. వెర్బ్కి ముందు ఉంది సబ్జెక్టే కదా ఇదంతా. మోహన్ అండ్ మై సెల్ఫ్ సబ్జెక్ట్ ప్లేస్లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రాయకూడదు. రామా అండ్ మై సెల్ఫ్ అనకూడదు. మై సెల్ఫ్ యొక్క సబ్జెక్ట్ కేసు ఏంటంటే ఐ. మోహన్ అండ్ ఐ ఆర్ డ్రైవింగ్ అనాలి. ఓకేనా. మోహన్ అండ్ ఐ ఆర్ డ్రైవింగ్ అనాలి తప్ప మోహన్ అండ్ మై సెల్ఫ్ ఆర్ డ్రైవింగ్ అని అనకూడదు. ఓకేనా. మొత్తం ఏంటంటే వెర్బ్కు ముందున్నటువంటి సబ్జెక్ట్ ప్లేస్లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వస్తే ఆ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ తీసి దాని యొక్క సబ్జెక్ట్ కేసు రాయాలి. మై సెల్ఫ్ అయితే ఐ, దెమ్సెల్ఫ్ అయితే దే, హిమ్సెల్ఫ్ అయితే హీ, హెర్ సెల్ఫ్ అయితే సీ. మనకు తెలిసిందే కదా ఆ టేబుల్ పట్టిక. ఓకేనా. ఇది సెకండ్ యూసేజ్ అండి. థర్డ్ యూసేజ్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. కొన్ని వెర్బుల తర్వాత రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ తప్పనిసరిగా రాయాలి, అది కండిషన్ కూడా ఉంది. ముందు ఆ వెర్బులేట్ చూద్దాం. ఎంజాయ్, అమ్యూజ్, ఎక్విట్, అవైల్, ప్రైడ్, డిస్గైజ్డ్, అబ్సెంట్, ప్రెజెంట్, ఇంట్రడ్యూస్, అడాప్ట్, రికన్సైల్డ్, హర్ట్. ఈ వెర్బల్ తర్వాత రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రాయాలి. కానీ ఎప్పుడు రాయాలి అంటే ఆ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ లేకపోతే, డైరెక్ట్ ఆబ్జెక్ట్ లేకపోతే అప్పుడు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ తప్పనిసరిగా రాయాలి. ఒకవేళ ఆబ్జెక్ట్ ఉంటే మాత్రం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రాయకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆబ్జెక్ట్ లేకపోతే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రాయాలి, ఆబ్జెక్ట్ ఉంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రాయకూడదు. ఓకేనా. ఆబ్జెక్ట్ ఉంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రాయకూడదు, ఆబ్జెక్ట్ లేకపోతేనే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రాయాలి ఈ వెర్బల్ తర్వాత ఇప్పుడు కూడా. ఓకేనా. ఎగ్జాంపుల్స్ చూద్దాం. వీ ఎంజాయ్డ్ ఇన్ ద పార్టీ లాస్ట్ నైట్. వీ సబ్జెక్టు, ఎంజాయ్డ్ వెర్బ్. సో ఇక్కడ ఇన్ అనేది ఏంటంటే ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ తర్వాత వచ్చింది ఏంటంటే ఇది ఆబ్జెక్ట్, కాకపోతే ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్. ఇది ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ అంటాం. ఈ ఆబ్జెక్ట్ అనేది ఈ వెర్బ్కి డైరెక్ట్ ఆబ్జెక్ట్ కాదు. ఓకేనా. ఆబ్జెక్ట్ అంటే ఎలా చెప్తాము, వెర్బ్ తర్వాత టు హూమ్, ఫర్ హూమ్ లేదా వాట్ అని ప్రశ్నిస్తే, టు హూమ్ అని కానీ ఫర్ హూమ్ అని కానీ వాట్ అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానమే
దాని యొక్క ఆబ్జెక్ట్. ఇప్పుడు వెర్బ్ తర్వాత మరి వీ ఎంజాయిడ్ తర్వాత వాట్ లేదు. వీ ఎంజాయ్డ్ టు హూమ్, ఫర్ హూమ్ అని ప్రశ్నిస్తే ఆన్సర్ లేదు కాబట్టి ఆబ్జెక్ట్ లేదని అర్థం. ఇక్కడ వెర్బ్ తర్వాత వెంటనే ప్రిపోజిషన్ ఉంది. ప్రిపోజిషన్ తర్వాత ఉన్న ఆబ్జెక్ట్ ఏమవుతుందంటే ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ అది. ఈ మెయిన్ వెర్బ్కి డైరెక్ట్ ఆబ్జెక్ట్ కాదు కాబట్టి ఆబ్జెక్ట్ లేనట్టు. అప్పుడు ఏం చేయాలంటే ఈ ఎంజాయ్డ్ తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ ఏదుందో దాని యొక్క రిఫ్లెక్స్ కేసు రాయాలి. అంటే సపోజ్ వీ ఎంజాయ్డ్ వీ యొక్క రిఫ్లెక్స్ కేసు ఏమవుతుందంటే అవర్ సెల్వ్స్. ఓకేనా, ఒకవేళ అక్కడ హీ ఉంటే హిమ్సెల్ఫ్, హీ ఎంజాయ్డ్ హిమ్సెల్ఫ్. ఓకేనండి, హీ ఎంజాయ్డ్ హిమ్సెల్ఫ్. వీ ఉంది కాబట్టి అవర్ సెల్వ్స్ ఇన్ ద పార్టీ. ఇదంతా యాజ్ ఇట్ ఈజ్గా రాసేస్తాం. వీ ఎంజాయ్డ్ అవర్ సెల్వ్స్ రాయాలి. ఎప్పుడు ఎంజాయ్డ్ అనే వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఇమీడియట్గా దాని యొక్క రిఫ్లెక్స్ ప్రొనౌన్ ఇక్కడ రాయాలి. వీ ఎంజాయ్డ్ అవర్ సెల్వ్స్ అనాలి. ఇక్కడ సీ ఇస్తే ఇక్కడ హెర్ సెల్ఫ్ వస్తుంది, హీ ఇస్తే హిమ్సెల్ఫ్ వస్తుంది, ఐ ఇస్తే మై సెల్ఫ్ వస్తుంది. ఓకేనా, దాని యొక్క రిఫ్లెక్స్ ప్రొనౌన్ రాయాలి. నెక్స్ట్ అండి, వీ ఎంజాయ్డ్ ద పార్టీ లాస్ట్ నైట్. ఇక్కడ వీ సబ్జెక్టు, ఎంజాయ్డ్ వెర్బు, డైరెక్ట్గా ఎంజాయ్డ్ తర్వాత పార్టీ ఉంది కాబట్టి ఇది ఆబ్జెక్ట్. వీ ఎంజాయ్డ్ వాట్, వీ ఎంజాయ్డ్ వాట్, ఏమి ఎంజాయ్ చేశారు? పార్టీ. సో వెంటనే దాని ఆన్సర్ ఉంది కాబట్టి ఇది ఆబ్జెక్ట్. సో డైరెక్ట్గా వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి అక్కడ ఎంజాయ్డ్ తర్వాత ఎట్టి పరిస్థితులు కూడా రిఫ్లెక్స్ ప్రొనౌన్ రాయకూడదు. చాలామంది ఎంజాయ్డ్ తర్వాత రిఫ్లెక్స్ ప్రొనౌన్ రాయని చెప్పి వీ ఎంజాయ్డ్ అవర్ సెల్వ్స్ ద పార్టీ అంటారు. తప్పు. ఆబ్జెక్ట్ లేనప్పుడే వాటి తర్వాత రిఫ్లెక్స్ ప్రొనౌన్ రాయాలి, ఆబ్జెక్ట్ ఉంటే రాయకూడదు. ఓకేనా, నెక్స్ట్ అండి, హీ అవైల్డ్ ఆఫ్ ది గోల్డెన్ ఆపర్చునిటీ. హీ అవైల్డ్ ఆఫ్ ది గోల్డెన్ ఆపర్చునిటీ. హీ సబ్జెక్టు, అవైల్డ్ వెర్బ్. ఇక్కడ ఆఫ్ అనేది ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ తర్వాత ఉన్నది ఏమవుతుందండి? ఆబ్జెక్టే, కానీ ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ ఇది, డైరెక్ట్ ఆబ్జెక్ట్ కాదు. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ లేనట్టు కాబట్టి అవైల్డ్ తర్వాత వెంటనే రిఫ్లెక్స్ ప్రొనౌన్ రాయాలి. హీ అవైల్డ్. హీకి ఏమవుతుందండి? హిమ్సెల్ఫ్ ఆఫ్ ది గోల్డెన్ ఆపర్చునిటీ. ఏదైనా అవైల్డ్ తర్వాత అంటే ఇక్కడ ఏదైనా సబ్జెక్ట్ దాని యొక్క రిఫ్లెక్స్ ప్రొనౌన్ రాయాలి. హీ అవైల్డ్ హిమ్సెల్ఫ్ అని రాయాలి. ఓకేనా, నెక్స్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్. ద మినిస్టర్ ఎక్విటెడ్ వెరీ ఈజీలీ ఫ్రమ్ కోర్ట్ లాస్ట్ మంత్. అంటే చాలా సులువుగా అదే రిలీజ్ చేయడండి కోర్టుని. ఓకేనా, అయితే ఇక్కడ ఎక్విటెడ్ ఉంది కదా, ద మినిస్టర్ అనేది సబ్జెక్టు, ఎక్విటెడ్ అనేది వెర్బు. ఎక్విట్ తర్వాత ఆబ్జెక్ట్ లేకపోతే వెరీ ఈజీలీ అనేది ఆబ్జెక్ట్ కాదు. ఓకేనా, కాబట్టి దీని తర్వాత వెంటనే రిఫ్లెక్స్ ప్రొనౌన్ రాయాలి. ద మినిస్టర్ అనేవాడు జెంట్ అనుకుంటే హిమ్సెల్ఫ్ అని రాయాలి అక్కడ, హిమ్సెల్ఫ్. ఓకేనా, అలాగే ఒకవేళ ద మినిస్టర్ లేడీ అయితే హెర్ సెల్ఫ్ రాస్తాం. ద మినిస్టర్ ఎక్విటెడ్ హిమ్సెల్ఫ్ ఈజీలీ ఫ్రమ్ కోర్ట్ లాస్ట్ మంత్ అని అనాలి. నెక్స్ట్ అండి, సీ యాబ్సెంటెడ్ ఫ్రమ్ ది కాలేజ్ లాస్ట్ వీక్. సి సబ్జెక్టే, యాబ్సెంటెడ్ అనేది ఇక్కడ వెర్బ్. ఇవన్నీ వెర్బులు అండి లిస్ట్. ఓకేనా, వెర్బుల తర్వాత మాత్రం వెర్బులు అయితేనే కండిషను. సో ఇక్కడ ఫ్రమ్ అనేది ప్రిపోజిషను, ప్రిపోజిషన్ తర్వాత వచ్చింది ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ తప్ప డైరెక్ట్ ఆబ్జెక్ట్ కాదు కాబట్టి ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ లేనట్టు కాబట్టి యాబ్సెంట్ తర్వాత రిఫ్లెక్స్ ప్రొనౌన్ రాయాలి. రిఫ్లెక్స్ ప్రొనౌన్ రాయాలంటే సబ్జెక్ట్ ఏదైనా చూడండి, సి. సికి ఏమవుతుంది ఇక్కడ? హెర్ సెల్ఫ్. సి యాబ్సెంటెడ్ హెర్ సెల్ఫ్ ఫ్రమ్ ది కాలేజ్ లాస్ట్ వీక్ అని అనాలి. ఓకేనండి, నెక్స్ట్ మై ఫ్రెండ్ ఇంట్రడ్యూస్డ్ బిఫోర్ మై పేరెంట్స్. మై ఫ్రెండ్ సబ్జెక్టు, ఇంట్రడ్యూస్డ్ అనేది వెర్బు. ఓకేనా, సో మై ఫ్రెండ్ అనేది సబ్జెక్ట్, ఇక్కడ ఇంట్రడ్యూస్డ్ అనేది వెర్బు. బిఫోర్ మై పేరెంట్స్, బిఫోర్ అనేది ప్రిపోజిషను, ప్రిపోజిషన్ తర్వాత అంటే ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. ఇది ప్రిపోజిషన్కి ఆబ్జెక్ట్ తప్ప వెర్బుకి కాదు, మెయిన్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ కాదు. వెర్బ్కే వెర్బ్ తర్వాత ఉండేది ఆబ్జెక్ట్ ఎప్పుడైనా. ఓకేనా, మై ఫ్రెండ్ ఇంట్రడ్యూస్డ్ టు హూమ్, ఎవరిని ఇంట్రడ్యూస్ చేశాడు అక్కడ మీనింగ్ లేదు ఇక్కడ. ఓకేనా, దాని యొక్క ఆన్సర్ లేదు. అంటే వెర్బ్ తర్వాత టు హూమ్, ఫర్ హూమ్, వాట్ అని ప్రశ్నిస్తే వచ్చే ఆన్సర్ అక్కడ ఉంటేనే అది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, ప్రపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవ్వదు కాబట్టి దీని తర్వాత మనం రిఫ్లెక్స్ ప్రొనౌన్ రాయాలి. అయితే ఇక్కడ మై ఫ్రెండ్ అనేది ఇక్కడ ఏమవుద్ది? జెంట్ అనుకుంటే హిమ్సెల్ఫ్ అనమాట. మై ఫ్రెండ్ ఇంట్రడ్యూస్డ్ హిమ్సెల్ఫ్ బిఫోర్ మై పేరెంట్స్. తనకు తానే పరిచయం చేసుకున్నాడని మా పేరెంట్స్ ముందు. ఓకేనండి, వీ అడాప్ట్ టు ద చేంజింగ్ క్లైమేట్. వీ అడాప్ట్ టు ద చేంజింగ్ క్లైమేట్, మారుతున్న వాతావరణం మనం మారాలని, మార్చుకోవాలని.
అయితే ఇక్కడ అడాప్ట్ తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రిపోజిషన్, ఇది వెర్బు, ఇది ప్రిపోజిషన్, తర్వాత ఉండేది ఏంటి అవుతుందండి, ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ అవుతుంది తప్ప డైరెక్ట్ ఆబ్జెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రాయాలి. వీకి ఏమవుతుందండి, అవర్ జెలస్, వీ అడాప్ట్ అవర్ జెలస్ టు ద చేంజింగ్ క్లైమేట్ అని అనాలి. ఓకేనండి. నెక్స్ట్, ఫిషెస్ ఆర్ అడాప్టెడ్ టు అన్ అక్వాటిక్ లైఫ్, అంటే చేపలు జలచరాలకు అనుగుణంగా ఉంటాయని. ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. అడాప్ట్ అనేది ఇవన్నీ కూడా వెర్బులు అయినప్పుడు మాత్రమే. ఇందులో కొన్ని వెర్బులు కాకుండా యాడ్జెక్టివ్స్ గట్రా అనుకోండి, అప్పుడు ఈ రూల్ వర్తించదు, వెంటనే దాని పక్కన ఆబ్జెక్ట్ లేదని చెప్పి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రాసి తప్పు. ఫిషెస్ ఆర్ అడాప్టెడ్ వచ్చిందంటే ఇక్కడ అడాప్ట్ అనేది యాడ్జెక్టివ్. ఓకేనా, యాడ్జెక్టివ్. ఫిషెస్ ఆర్ అడాప్టెడ్లో అడాప్టెడ్ అనేది యాడ్జెక్టివ్ టు యాన్ అక్వాటిక్ లైఫ్. సార్ ఇక్కడ మరి ప్రపోజిషన్ ఉంది, ప్రపోజిషన్ తర్వాత ఇదంతా కూడా ప్రపోజిషనల్ ఆబ్జెక్ట్ కదా, అడాప్ట్ తర్వాత వెంటనే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రాసి తప్పు. ఫిషెస్ ఆర్ అడాప్టెడ్, బీ ఫామ్ వెర్బ్ ఆర్ ఈజ్ వాజ్ వచ్చి అక్కడ అడాప్టెడ్ అన్నామంటే అక్కడ అడాప్టెడ్ అనేది యాడ్జెక్టివ్, దానికి రూల్ వర్తించదు. డైరెక్ట్ వెర్బ్ అయితేనే అక్కడ ఆబ్జెక్ట్ లేకపోతే రిఫ్లెక్స్ ప్రొనౌన్ రాయాలి. ఓకేనండి. ఇది రిఫ్లెక్స్ ప్రొనౌన్, ఎంపటిక్ ప్రొనౌన్ సంబంధించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్. రిఫ్లెక్స్ ప్రొనౌన్ బిట్స్ ఏ టైప్లో వస్తాయో మీకు చెప్పడం జరిగింది. ఓకేనా, థ్యాంక్ యూ.